ఇదిలాడ్ ప్రేసుడు మా ప్రేసుడు అందరికీ ప్రేసుడు ప్రైజ్ బాగున్నారా? బాగున్నాం పాస్టర్ గారు. పాట పాడి దేవుని మహిమపరచుదాం. అలాగే ఒక పాట పాడతాను. పాడ అలాగే దేవుడు మనకిచ్చిన దినాలు సమయము ప్రాముఖ్యమైనది. అలాగే స్తోత్రం హల్లెలూయా స్తోత్రం పరిశుద్ధుడా సమర్పించుతాము. మమ్మీ దగ్గర నిలబడచ్చండి. మీరు తెచ్చుకొని ప్రార్థిస్తాము. గెదకాలమంగా నీ నీడలోనా దాచావు దేవా వందనం. కృప చూపినావు కాపాడినావు ఎలా తీర్చగలను నీ రుణం. పాడనా నీ కీర్తన పొగడనా వెన్నోలనా. పాడనా నీ కీర్తన పొగడనా వెన్నోలనా. వందనం యేసయ్యా గెనుడవు నీవయ్యా. వందనం యేసయ్యా గెనుడవు నీవయ్యా. గెదకాలమందా నీ నీడలోనా దాచావు దేవా వందనం. కృప చూపినావు కాపాడినావు ఎలా తీర్చగలను నీ రుణం. పాడనా నీ కీర్తన పొగడనా వెన్నోలనా. పాడనా నీ కీర్తన పొగడనా వెన్నోలనా. వందనం యేసయ్యా గెనుడవు నీవయ్యా. వందనం యేసయ్యా గెనుడవు నీవయ్యా. ఎన్నెన్నో అవమానాలెదురైనను నీ ప్రేమ నన్ను విడిచిపోలేదయ్యా. ఇక్కటితో నేను కుంగి ఉన్నను నీ చేయి నన్ను తాకి లేపనయ్యా. నిజమైన నీ ప్రేమ నిష్కళంకము నీవేచ్చుగస్తము నిండు ధైర్యము. నిజమైన నీ ప్రేమ నిష్కళంకము నీవేచ్చుగస్తము నిండు ధైర్యము. వందనం యేసయ్యా గెనుడవు నీవయ్యా. వందనం యేసయ్యా గెనుడవు నీవయ్యా. గెదకాలమందా నీ నీడలోనా దాచావు దేవా వందనం. కృప చూపినావు కాపాడినావు ఎలా తీర్చగలను నీ రుణం. పాడనా నీ కీర్తన పొగడనా వెన్నోలనా. పాడనా నీ కీర్తన పొగడనా వెన్నోలనా. వందనం యేసయ్యా గెనుడవు నీవయ్యా. వందనం యేసయ్యా గెనుడవు నీవయ్యా. మాటలే ముళ్ళుగా మారిన వేళ నీ మాట నన్ను పలుకరించనయ్యా. నిందలతో నేను నిండిన వేళ నీ దర్శన హస్తము నన్ను తాకేనయ్యా. నీ మాట చక్కని జీవపు ఊట మరువను ఎన్నడు నిన్ను స్తుతించుట. నీ మాట చక్కని జీవపు ఊట మరువను ఎన్నడు నిన్ను స్తుతించుట. వందనం యేసయ్యా
గెనుడవు నీవయ్యా. వందనం యేసయ్యా, గెనుడవు నీవయ్యా. గెదకాలమందా నీ నీడలోన దాచావు దేవా, వందనం. కృప చూపినావు, కాపాడినావు, ఎలా తీర్చగలను నీ రుణం. పాడనా నీ కీర్తన, పొగడనా వెన్నోళనా. పాడనా నీ కీర్తన, పొగడనా వెన్నోళనా. వందనం యేసయ్యా, గెనుడవు నీవయ్యా. వందనం యేసయ్యా, గెనుడవు నీవయ్యా. వందనం యేసయ్యా, గెనుడవు నీవయ్యా. దేవా స్తోత్రమయ్యా, మీరు గెనుడయ్యా. యేసయ్యా స్తోత్రం. పరిశుద్ధుడా, ఆరాధనకి యోగుడా, మీ సన్ని సమర్పించుతామయ్యా. మమ్మల్ని యేసు మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధన చేయడానికి మాకు ఇచ్చిన ఈ సమయం కోసం వందనాలయ్యా. వందనాలు. మమ్మల్ని విలువగలిగా మీరు ఎన్నుకున్న ప్రేమ కోసం వందనాలయ్యా. వందనాలు పరిశుద్ధుడా, మీ సన్ని సమర్పించుతామయ్యా. ఈరోజు మీ వాక్యం ద్వారా మనతో మాట్లాడండి అయ్యా. వాక్యం ద్వారా బలపరచండి యేసయ్యా. మీరు మీ మాటలు మమ్మల్ని బలపరిచితయ్యా. మమ్మల్ని ఆశీర్వదిస్తూ చక్కని మార్గం నడిపించుతూ దేవా, మీ మాటలు మేము ఆధారపడతాము, మీరే ఆశ్రయిస్తామయ్యా. పరిశుద్ధుడా, మీ సన్ని సమర్పిస్తాము. యేసయ్యా, ఉచితానుసారం నడిపించండి. ఈరోజు జరిగిన అన్ని కార్యాలు మీ సన్నిధిగా మరచండి. యేసు నామములో అడుగుతాం తండ్రి, ఆమేన్. ప్రేసులు అందరికీ ప్రేసులు అండి. స్తోత్రం. రోజు దేవుని వాక్యం ధ్యానించుకుందాం. దేవుని దృష్టి గురించి, దేవుని చూపును గురించి మనం ఈరోజు ధ్యానించబోతాం. హల్లెలూయా, స్తోత్రం. దేవుని చూపు ఎప్పుడునూ తన పిల్లల మీద ఉంది. ఫిబ్రవరి రాసిన పత్రిక తన 4 అధ్యాయము 13 వాక్యము చదివి మనం ముందుకు వెళ్ళాం. మరియు ఆయన దృష్టికి కనబడిన సృష్టము ఏదీ లేదు. మన ఎవరికి లెక్క చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తము మరుగు లేక తెట్టగా ఉన్నది. దేవుని దృష్టికి కనబడలేనిది ఏది లేదు. మన జీవితంలో మనం ఏది రహస్యం చేసినా కూడా అది కూడా దేవుడు చూశాడు. ఏంటే ఆయనే మనల్ని సృష్టించిన దేవుడు, ఆయనే కలిగజేసిన దేవుడు అన్నాడు. మనం సృష్టించిన దేవుడు తెలియకుండా మనకు ఏమీ జరగదు. మనము శ్రేష్టమైన ప్రతి ఇవులను, సంపూర్ణమైన ప్రతి వరములను తండ్రి అన్న దేవుని నుండి మనకు వస్తుంది. అలాగే దేవుని యందు చంచలత్వమైనను గమనాగమనముల వల్ల కలుగు ఛాయను లేదు. ఆయన లేదు. దేవుడు తన సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండినట్లు సత్యవాక్యము వలన మనల్ని తన సంకల్పము ప్రకారము కనేను. ఆ దేవునికి ఒక సంకల్పం ఉంది. ఆ సంకల్పం నెరవేర్చాలని మనల్ని కనాడు. మనల్ని సృష్టించింది దేవుని సంకల్ప ప్రకారము మనం ఉండాలా. దేవుని సంకల్ప ప్రకారం మనం ఉండాలని మనల్ని సృష్టించాడు దేవుడు. ఎంత దేవుడు సృష్టించిన వాటిలో ప్రథమ ఫలముగా మనం ఉండాలనే దేవుని కోరిక. దేవుని వాక్యం ద్వారా మనల్ని జన్మింపచేసిన దేవుని వాక్యము మనల్ని దేవునిలోనికి, దేవుని చిత్తములోనికి, సంకల్పంలోనికి తీసుకువెళుతుంది. అందుకోసం మనం దేవుని వాక్యానికి ప్రాముఖ్యత ఇచ్చేవారుగా ఉండాల. దేవుని వాక్యము ఏదో న్యూస్ పేపర్ చదివినట్టు కాదు, ఏదో టీవీలో చూసినట్టు కాదు. దేవుని వాక్యము మన ఆత్మకు జీవముగా అన్నది. అందుకోసం మనం జీవం పొందుకోవడానికి మనం ఆసక్తి చూపిన వారుగా ఉండాల. మన ఆత్మకు కావాల్సిన దేవుని వాక్యములో ఉన్నది. దేవుడు మనలో చూసింది ఏమిటంటే మనము దేవుని వాక్యానుసారముగా బ్రతుకుతామా, అన్నిటిలో దేవునికి ప్రాముఖ్యత ఇస్తామా అని దేవుడు చూస్తాడు. మనల్ని చూసిన దేవుని చూపులో మనము ఉండాలంతే. మన జీవితాలు పరిశుద్ధపరచబడిందిగా ఉండాలా. దేవుని చూపు మనలో రావాలా. దేవుని కోరికలు ఆ సంకల్పంలో మన జీవితంలో నెరవేర్చబడాలంటే మన పరిశుద్ధముగా బ్రతిని వారుగా ఉండాలా. యేసును నమ్మిన ఏ ఒక్క వ్యక్తిను యేసు రక్తం ద్వారా పరిశుద్ధపరచబడతారు. అలాగా అని మనం విశ్వాసముగా ముందుకు వెళ్ళిన వారుగా ఉండాలా. అలాగా ఎబ్రీ రాసిన పత్రిక
13వ అధ్యాయమును 20-21 వాక్యం నుంచి చూస్తే అక్కడ కొన్ని విషయాలు చెప్పబడుతూ గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమాగు రక్తమును బట్టి మృదుల్లో నుండి లేపిన సమాధానకర్తయాగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన సృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయములోనూ తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మల్ని సిద్ధపరచును. ఇక్కడ చెప్పింది దేవుని దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించాలని, ప్రతి విషయములను తన చిత్త ప్రకారము చెయ్యాలని మనల్ని సిద్ధపరచుతాడు. మన జీవితంలో సిద్ధపరచబడిన దినాలుగా ఉంది. ఇంత దేవుని సంకల్పము మనల్ని నెరవేర్చబడాలా, దానికోసం ఈ దినాలను మనల్ని సిద్ధపరచుతాడు. ఎలాగంటే దేవునికి అనుకూలమైన దాన్ని మనల్ని జరిగించాలని, అలా ప్రతి విషయంలో దేవుని చిత్తం మనం చెయ్యాలని మనల్ని రోజు రోజు సిద్ధపరచుతారు. అలాగే దేవుని కోసం మనల్ని సమర్పిస్తే మనల్ని ఆయన చిత్తానుసారంగా నడిపిస్తారు. ఆయన దృష్టికి అనుకూలమైన దానిని మనకు తెలియజేసి ప్రతి కార్యాలను చేయడానికి మనల్ని రోజు రోజు సిద్ధపరచుతారు. అలాగే దేవునికి అనుకూలమైనదాన్ని, ఆయన చిత్తానుసరమైనది ఏంటిది అని మనం తెలుసుకోవాలంటే మన మనసు నూతనపరచబడాల. వాక్యం ద్వారాను, ప్రార్థన ద్వారాను, ఆరాధించడం ద్వారాను మనల్ని దేవుడు వాడుకున్న ఒక పాత్రలాగా మార్చబడతాము. మన జీవితం చూస్తే వాక్యం వినడం ద్వారాను, వాక్య ధ్యానించడం, అలా ప్రార్థన చేసిన ద్వారాను, అలా ఆరాధించడం ద్వారా పూర్తిగా మనల్ని సమర్పించి ఆరాధించడం జరిగితే మనం దేవుడి వాడుకొని ఒక మంచి పాత్రంగా మార్చబెడతాము. అలాగే దేవుడు యథార్థంగా ఆయన కోసం ప్రవర్తించే వారిలో ఆయన దృష్టి నిలిపి నడిపిస్తారు. అలాగే ఆయన శ్రమల్లో, బాధల్లో, శోధనలో అన్నిటిలో తోడుగా ఉండి నడిపిస్తాడు. అలాగే తను తాను తగ్గించుకుని వారు హెచ్చించబడతారు, తను తాను హెచ్చించుకున్న వారు తగ్గించబడతారు అని వాక్య సెలవిస్తుంది. ఎలాగంటే తగ్గింపు కలిగి మనం ఉండితే దేవుని వాక్య సెలవిస్తుంది, అయితే తగ్గింపు కలిగి మనం ఉండాలా. తగ్గింపు కలిగి ఉండితే దేవుని ముందు ఎవరు గొప్పవారుగా ఉన్నారు అని చూస్తే మన జీవితంలో తగ్గింపు కలిగి ముందు వారుగా ఉండాలా. అలాగే చాలా మంది దేవుని ముందు గొప్పవారుగా ఉండాలని ఆశపడతారు. అలాగే లూకా సువార్త 22 అధ్యాయమును 24 నుండి 32 వరకు చదివితే అక్కడ కొన్ని విషయాలు చెప్పబడుతూ, నేను గొప్పవాడిని తలంపు సాతాను చాలా మందికి పెట్టి దేవుని నుండి దూరం చేశాను. చాలా మందిని మనం చూస్తే వారికి అన్ని కలిగి ఉంది, దానికోసం తగ్గిపు లేదు, తగ్గిపుతో దేవుని సన్నిధిలో ఉండలేదు. మరి అలాగా ఉన్నవారి ముందు దేవుని దృష్టి లేదు. అయితే దేవుడు దృష్టి పెట్టింది తగ్గిపు, దేవుని సన్నిధిని తగ్గిపు అన్నవారు చాలా మంది బయట తగ్గిపు చూపిస్తారు, అలా లోపల తగ్గిపు లేదు అన్నారు. అలాగా మనం ఉండొద్దు. అయితే మన జీవితంలో లూకా సువార్త 22 అధ్యాయం చదివి నా ముందుకు వెళ్తాం. యేసు శిష్యుల్లో తమలో ఎవడును గొప్పవాడుగా ఎంచబడేను అనే ఓ వివాదం వారిలో పుట్టాను. యేసు శిష్యుల్లో యేసు చెప్పిన మాట అంటే, అన్ని చెల్లలో రాజు వారి మీదే ప్రభుత్వం చేయదురు, వారి మీదే అధికారము చేయదురు, ఉపకారమును అనబడదురు. ఎంత ఉపకారం చేశారని చెప్పి వారు అధికారం చేశారు. అలాగా యేసు చెప్పింది, మీలో గొప్పవాడు చిన్నవాని వలన, అధిపతి పరిచారుల వలన ఉండవలను. యేసు చెప్పిన మాట. గొప్పవాడు ఎవడు అని అక్కడ దేవుడు యేసు ప్రభు చెప్తారు. భోజన పందికి కూర్చున్నవాడా, పరిచర్య చేయవాడా? ఇక్కడ చూస్తే యేసు ప్రభు చెప్పింది భోజన పందికి కూర్చున్న వాడే కాదా అడుగుతారు. ఆయనను నేను మీ మధ్య పరిచర్య చేయువాని వలె ఉన్నాను. యేసు ప్రభు ఎందుకు వస్తారంత? పరిచర్య చేయడానికి వచ్చారంత, చేయించడానికి రారు, చెయ్యడానికి వచ్చారని చెప్పి అక్కడ చెప్తారు. నా శోధనలలో నాతో కూడా నిలుచున్న వారు మీరే కనుక నా తండ్రి నాకు రాజ్యము నియమించినట్లుగా నా రాజ్యములో నా వల్ల అన్నపానములను గుచ్చుకొని సింహాసనముల మీదే కూర్చుండి ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి మీరు తీర్పు తీర్చుటకే నేను మీకు రాజ్యమును నియమించుచున్నాను. దేవుడు ఏం చెప్తాడు? మీరు గొప్పవారు కావాలని చెప్పి మీరు అనుకోవద్దు. అయితే మీరు గొప్పవారే అన్న మీకు ఇచ్చింది దేవుడు నియమించింది. దేవుడి రాజ్యం ఎందుకోసం నియమించారంటే దేవునితో పాటు మనం బ్రతకాల, దేవుడు మనకిచ్చిన అప్పగిచ్చిన పనుల్లో మనం చేసిన వారుగా ఉండాలని అక్కడ వాక్యం సెలవిస్తుంది. మన జీవితంలో గొప్పవారుగా మనం తలచొద్దు. సీమోను తోడే దేవుడు చెప్పింది ఏంటంటే, సీమోను ఇదిగో సాతాను మిమ్మల్ని పెట్టి గోధుమ చెల్లించుటకు మిమ్మను కోరుకోను కానీ నీ నమ్మకము తప్పిపోకుంటున్నట్లు నేను నీ కొరకు వేడుకుంటుని.
చూడండి, పేతురు కూడా యేసు గురించి చెప్పిన మాట అయితే, నువ్వు నమ్మకంలో నిలబడాలని చెప్పి నేను సాతానుతో వేడుకున్నాను. అయితే నిన్ను నాశనం చేయొద్దు, నిన్ను దేవుని నుండి తిరుపతి చెప్పి ఆయన యేసు ప్రభు సాతానుతో వేడుకున్నారు. ఎంత పేతురు జీవితంలో అలా రాకూడదు. ఎంత నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరుని స్థిరపరచమని చెప్పాను యేసు ప్రభు. ఎంత మనము గర్వం వచ్చి ఏది తగ్గిపు లేకుండా ఏది మనమే గొప్పవారిని అనుకొని జీవిస్తే ఖచ్చితంగా సాతాను మనల్ని మోసం చేశాడు. సాతాను చేతులు పడినట్టేది ఆ ఆలోచన ప్రకారం మనం జీవించితే ఖచ్చితంగా సాతాను చేతులు ఉన్నట్టున్నాము. అందుకోసం దేవుడు ఏం చెప్పితే, దేవుని పరిచయాలుగా మనం ఉండాలా. దేవుని సన్నిధిలో ఎప్పుడు గొప్పవాడు కాదు. మన జీవితంలో చూస్తే నా గొప్పవాడు, నువ్వు గొప్పవాడు అలా ఒక తలంపులు మనం రాకుండా మనం ముందుకు సాగిన వారుగా ఉండాలా. మనల్ని కంటే ఇద్దరు గణాలుగా మనం ఎంచుకోవాలా. అంటే ఇద్దరు గొప్పవారు మనం ఎంచుకోవాలా మనకంటే. అదే ఎంచుకొని మనం దేవుని ప్రేమతో మనం ముందుకు సాగవచ్చు. శోధన వచ్చినప్పుడు కూడా దేవునిలో ఉన్న నమ్మకము విశ్వాసం విడిచిపెట్టకుండా దేవునితో పాటు కలిసి బ్రతకాలని యేసు ప్రభు చెప్తారు. ఎంత శోధన వస్తుంది మన గర్వం అయితే చాలా దేవుడు ఆశీర్వదించినప్పుడు మన గర్వం వచ్చిపోస్తుంది. ఎంత గర్వం వచ్చినప్పుడు విశ్వాసం విడిచిపెడతాం, మన నమ్మకం విశ్వాసములు తగ్గిపోతుంది. అందుకోసం విడిచిపెట్టకుండా నమ్మకం విశ్వాసం విడిచిపెట్టకుండా దేవునితో పాటు కలిసి మనం బ్రతకాల. శోధనలో దేవుని సన్నిధిలో నిలబడిన వారుగా ఉంటే యేసు ప్రభు వాగ్దానం ఇచ్చి ఉన్నారు, మీరు దేవుని రాజ్యములో వెళ్ళ అన్నవానములను కూర్చుకుందరు, సింహాసనం మీద కూర్చుండి ఇశ్రాయేలు 12 గోత్రములను వారి మీద తీర్పు తీర్చుతారు అని చెప్పి వాగ్దానం ఇచ్చున్నారు. ఎంత నమ్మకంలో నుండి మనం తప్పిపోకుండా జాగ్రత్త పడాలా. మన జీవితంలో నమ్మకం తగ్గిపోకుండా మనం జాగ్రత్త పడాలా. నమ్మకంలో నిలబడితే మన సహోదరుని కూడా దేవునిలో స్థిరపరచగలుగుతాము. నమ్మకం ఉండితేనే మన ఇద్దరు కూడా మనం సువార్త చెప్పగలుగుతాము, వార్త కూడా దేవుని మనం స్థిరపరచగలుగుతాము. అందుకోసం మనం నమ్మకంతో ముందుకు సాగిన వారుగా ఉండాలా. చాలా మందిలో దేవుడు నుండి దూరం పోయింది ఎలాగంటే వారి తలంపుల ప్రకారం తలంపుల గర్వం తగ్గిపు లేదు, నేనే గొప్పవాడిని అనుకుని ముందుకు సాగిన వారు చాలా మంది ఉన్నారు. సాతాను స్వభావం ఎండితే గర్వం ద్వారా దేవుని దూత దేవుని సన్నిధిలో నుండి పడిపోయి సాతానలాగా మారిపోయాడు. మనము గొప్పవారు అని తలంపులు తీసివేసుకొని మనము దేవుని పరిచారులు అనే తలంపులతో బ్రతకాల. శోధన వచ్చినప్పుడు మన నమ్మకం పోగొట్టుకుంటే ముందుకు సాగాల. మన జీవితంలో నమ్మకం పోగొట్టుకుంటే మనల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. దేవుని మీద ఉన్న నమ్మకం విడిచిపెట్టకుండా మనం ముందుకు సాగిన వారుగా ఉండాల. మనము సాతానుకు చోటు ఇచ్చితే ఆయన నాశనమును హత్యమును చేశాడు. యేసు ప్రభు నమ్మకం ఉంచిన మనము, యేసు ప్రభువులో నమ్మకం ఉంచిన మనము యేసు ప్రభు ఏం చెప్పారంటే, ఈ లోక సంబంధి అయిన ప్రభువుతో నాకు ఏ సంబంధం లేదు, సాతానుతో ఏ సంబంధం లేదు యేసు ప్రభు చెబుతారు. అలాగా కూడా మనం కూడా చెప్పగలేని వారుగా ఉండాలి. మన జీవితంలో మాటలు సరే, క్రియలు సరే, ఏది సాతాన్ని చోటిస్తాము. సాతాను స్వభావం మనలో ఉంది, సాతాను క్రియ మనలో ఉంది. మనల్ని జాగ్రత్త పడాలా. అంతే మన ఏదో చెప్పాలంటే దేవునితో మనకు సంబంధం ఉంది, సాతానుతో మనకి ఏ సంబంధం లేదు అని చెప్పగలేని వారుగా మనం ఉండాలా. దేవుడు ప్రేమామయుడు, ఆయన మనల్ని చూశాడు. దేవుని ప్రేమ మనము అర్థం చేసిన దాకా ఆయన మనల్ని విడిచిపెట్టడు. ఇంత విడిచిపెట్టిన దేవుడు కాదు మనకు. దేవుని ప్రేమ నుండి ఆదాం దూరం పోయి ఆదాం దేవుడు ప్రేమించనే ఉండేను. ఆదాము దేవుని నుండి దూరం పోయినాను కూడా ఆదాముని దేవుడు ప్రేమించిన వాడుగా ఉన్నాడు. మొదటి ఆదాం పాపం చేసి తండ్రి ఆజ్ఞ వ్యతిరేకంగా చేసి దేవుని చిత్తములో నిలబడలేకపోయాడు. అలా దేవుని ప్రేమలో కొనసాగించలేకపోయాడు ఆయన ఆదాం. అలాగా రెండో ఆదాము అయిన యేసు ఆజ్ఞలు నెరవేర్చి తండ్రి చిత్తమును నెరవేర్చి తండ్రిని సంతోషపరిచి తండ్రితో కలిసి ఉన్నాడు. అలాగా మనము దేవుని పిల్లలమైతే తండ్రి ఆజ్ఞను అనుసరించి ఆయనను సంతోషపరిచి ఆయనతో సహవాసములో కొనసాగించిన వారుగా మనం ఉండాలి. తండ్రి మన కోసం కుమారుడైన యేసును అనుగ్రహించాడు. యేసు మన కోసం పరిశుద్ధ ఆత్మను అనుగ్రహించాడు. నిరంతరము మనతో పరిశుద్ధ ఆత్ముడు ఉన్నాడు. అయితే ఈ పరిశుద్ధ ఆత్మ ద్వారానే మనము క్రీస్తులో జీవించగలుగుతాము. ఇంత సర్వశక్తిమంతుడైన పరిశుద్ధ ఆత్ముడు యేసు ఈ లోకానికి వచ్చి మానవుల కోసం ఏమి చేశాడు అని తెలియపరుచుతాడు. అలాగే పరిశుద్ధ ఆత్మ సంబంధము మనం కలిగి ఉండాలా. స్నేహితులు, సంబంధులు, అన్నదమ్ములు అన్నిటి సంబంధములు కంటే
అన్నింటి సంబంధాల కంటే పరిశుద్ధాత్మ సంబంధం మనం ప్రాముఖ్యంగా ఉండాలి మన జీవితంలో. ఈ లోకంలో అందరి ముందు మనల్ని హెచ్చింది పరిశుద్ధాత్మ దేవుడు. లోకంలో అందరూ విడిచిపెట్టినను పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని విడిచిపెట్టడు. ఎంత దేవుడు అప్పగించిన పని సంపూర్తి చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు. మనల్ని పరిశుద్ధపరిచి దేవుని దగ్గర చేర్చడం పరిశుద్ధాత్మ పనిగా ఉన్నది. అందుకోసం వచ్చాడు, అది సంపూర్తి చేసేవాడుగా ఉన్నాడు. మలాకి గ్రంథం చూస్తే 3 అధ్యాయము 3-4 వాక్యము మార్పు లేని దేవుడిగా అక్కడ కనబడుతుంది. చూస్తే అక్కడ కొన్ని విషయాలు చెప్పబడుతూ మలాకి గ్రంథము 3 అధ్యాయము 3-4 వాక్యం చదివి ముందుకు కూడా, వెండిని శోధించి నిర్మలము చేయవాడినట్లు కూర్చుంటును, లేవీయులను నీతిని అనుసరించి యెహోవాకు నైవేద్యములు చేసినట్లు వెండి బంగారమును నిర్మలము చేయు రీతిని ఆయన వారిని నిర్మలుగా చేయును. తర్వాత అప్పుడు ముంబటి దినములో ఉండినట్లును పూర్వపు సంవత్సరములో ఉండినట్లును యూదావారును యెరూషలేము నివాసులను చేయు నైవేద్యములను యెహోవాకు ఇంబముగా ఉండింది, సంతోషముగా ఉండింది. ఎంత ముందు కంటే దేవుని పిల్లలు శోధనలు వెళ్ళి వారు నిర్మలంగా మార్చబడారు. తర్వాత వారిచ్చిన నైవేద్యములు దేవుని సంతోషంగా ఉండింది. ఏదో మన జీవితంలో మనం ఇశ్రాయేలు జనాలు చూస్తే కూడా మిస్రయీము బానిసముల నుండి విడిపించినప్పుడు చూపిన దేవుని ప్రేమ, ఇశ్రాయేలు జనాలు పాపముల పడి విగ్రహారాధన చేసి దేవుని అవమానపరిచినప్పుడు కూడా వారిని విడిపించి రక్షించాడు దేవుడు. దేవుని ప్రేమ మార్పు లేని ప్రేమగా ఉంది. ఇప్పుడు మనము దేవుని సంతోషపరిచిన వారుగా ఉండాల. మార్పు లేని ప్రేమలో మనం నిలబడాలి. మన జీవితంలో తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు తండ్రి చూపిన ప్రేమ అలాగే మనం ఉండాలి మన జీవితంలో. తప్పిపోయినా పాపం చేసినా దేవుడు ఏం చేస్తాడంటే మన జీవితంలో అన్ని క్షమించి తిరుగుబడాల. దేవుడి నుండి దూరం పోయినా కూడా మనల్ని ప్రేమించే దేవుడిగా ఉన్నాడు. దేవుడు మనల్ని చూసినే ఉన్నాడు. ఎప్పుడు నా పిల్లలు నాతో సహవాసం చేశారు, నాతో కలిసి ఉన్నారు. లోకంలో చాలా మంది బిజీ అని చెప్పి ముందుకు వెళతారు. ప్రార్థన చేయడానికి టైం లేదు, దేవునితో సహవాసం చేయడానికి టైం లేదని చెప్పి ముందుకు వెళ్ళిన వారిగా ఉన్నారు. అలాగే మనం ఉండకుండా మన రోజు దేవుని సహవాసంలో ఏదిని వారిగా ఉండాల. ఎంత విశ్వాసులైన తన పిల్లల ఎడల ఆయన ప్రత్యేకమైన దృష్టి కలిగి ఉన్నాడు. అయితే విశ్వాసం, మన దేవుని వైపు విశ్వాసం ఉంచిన వారుగా ఉండితే ఖచ్చితంగా మనలో ఒక ప్రత్యేకమైన దృష్టి దేవుడు కలిగి ఉన్నాడు. అలా కీర్తన 33:19 వాక్యం చెప్పబడితే, యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టి వారి మీదను నిలిచుచున్నది. తర్వాత దేవుని దృష్టి భయభక్తి గల వారి మీద, కృప కొరకు కనిపెట్టిన వారి మీదను ఉన్నది. ఎంత ఇక్కడ చెప్పబడింది, మన వాక్య సెలవిస్తుంది ఏంటంటే ఆయనలో భయభక్తిగా జీవించిన వారుగా ఉండాలా. అలాగే ఆయన కృప కొరకు కనిపెట్టిన వారుగా ఉండాలా. ఆయన కృప లేదంతా మనం ఏమి చేసినా జయము పొందలేదు, అది సక్సెస్ అవ్వలేదు. అందుకోసం మనం ఆయన కృప కొరకు కనిపెట్టాలా. దేవా కృప తెచ్చండి, ఈ రోజు నేను చేయడానికి కార్యాలు అన్ని కృప తెచ్చండి, మాటలు కృప తెచ్చండి, నేను చేసిన కార్యాలు కృప చేయండి, నా ఆలోచన కృప తెయండి. మనం రోజు ప్రార్థన చేసిన వారుగా ఉండాలా. ఆయన కృప కొరకు కనిపెట్టుకొని ఆయన కార్యాలు చేసిన వారుగా మనం ఉండాలా. కృపలో మనము నిలబెడితే దేవుని కార్యాలు మన ద్వారా జరుగుతుంది. మన జీవితంలో దేవుడి కార్యాలే చెయ్యాలంతా కూడా మనము కృపలో నిలబడాలి. దేవుడు మన జీవితంలో కార్యాలు చేయాలంటే మన కృపలో ముందుకు సాగిన వారుగా ఉండాలి. శారీరమైన క్రియలు మనలో పనిచేస్తే ఆత్మీయమైన కార్యాలు ఆగిపోతుంది. చాలా మంది జీవితం చూస్తే దేవుని కార్యాలు ఎందుకు ఆగిపోతుంటే వారి శరీర క్రియలు చేసిన కాబట్టి ఈ ఆత్మీయ క్రియలు వాళ్ళ నుండి రాలేదు. మరి తలవరి శరీరం, మాటలు శరీరం అనే హార్డ్గా కఠిన మాటలు క్రియలుగా ఉంది. అందుకోసం మనం జీవితంలో ఆత్మీయమైన కార్యాలు చేయడానికి ఆసక్తిగా చేయాలా. అలా ప్రభు అయిన యేసుక్రీస్తు ధరించుకున్న వారే శరీరేచ్ఛలను నెరవేర్చుటకును శరీర విషయమే ఆలోచన చేసుకొని కూడా మనం ఏం ధరిచున్నాము, యేసుక్రీస్తుని ధరిచున్నాము. ఆత్మ సంబంధమైన కార్యాలుగా మన ఆసక్తి చెప్పిన వారుగా ఉండాలా. యేసు మనలో ఉన్నారు, యేసుని మనం చూసుకుని మన ఆత్మీయమైన కార్యాలుగా ఆసక్తి చెప్పాలా. అలాగా మీకు మేలు కలుగుటకును అధికారులను దేవుని పరిచారకులను మేలు చెయ్యము.
ఇక్కడ చెప్పింది మనకు మేలు కలగాల, మేలు మనం అనుభవించాలంటే ఇక్కడ మనం ఏం చేయాలంటే, మనం మెప్పు పొందాలంటే కూడా మనం ఏం చేయాలంటే అధికారులను, దేవుని పరిచారకులను మనం మేలు చేయాలా. అప్పుడు మేలు మెప్పు పొందుతున్నాము. మెప్పు పొందాలా, మన జీవితంలో ఆశీర్వాదం పొందాలా, మేలు మనం చూడాలంటే కూడా మనం ఏం చేయలేదు. అధికారులు, దేవుడు పెట్టిన అధికారులు విధేయతగా ఉండాలా. అలాగా దేవుడు పెట్టిన పరిచారులుగా మనం విధేయత చూపిన వారుగా ఉండాలి. మరి మీరు చేసిన వారుగా ఉండాలి. ప్రతి వాడును పై అధికారులకు లోబడి ఉండగలను. దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారము లేదు. ఉన్న అధికారము దేవుని వలనే నియమింపబడి ఉన్నది. ఆఖరిగా భయమును పెట్టి మాత్రముగా మనస్సాక్షిని పెట్టి లోబడి ఉండట ఆ విషయము. సో మనస్సాక్షి కూడా మాట్లాడుతుంట లోబడి ఉంటుంది, అధికారిలో లోబడి ఉంటుంది. అలాగే మన ఆగ్రహాలు, ఆశలు చాలా ఉండొచ్చు. అలా ఉండాలా, ఇలా ఉండాలా, అలా చేయాలి, ఇలా చేయాలని దేవుని సన్నిధిలో వచ్చిన తర్వాతనే చాలా ఆలోచనలు వస్తాయి చాలా మంది. అయితే అది వేళ రాదు, లోభంలో ఉన్నప్పుడు ఏ ఆలోచన రాదు. అలా దేవుని సన్నిధిలో వచ్చిన తర్వాతనే చాలా ఆలోచనలు వస్తాయి. అలా చేయాలి, ఇలా చేయాలి, అలా ఉండాలి, ఇల్లు ఉండాలి, నాకు అది దొరకాలి, ఇది దొరకాలి, అన్ని ఆలోచన అప్పుడే వస్తుంది. అయితే సాతాను అల్లి వెళ్ళే మనుషులతో దేవుని నుండి దూరం చేశాడు. అయితే ఈ ఆలోచనల ద్వారానే చాలా మంది తప్పిపోతారు, సాతాను చేతులు పడిపోతారు. అందుకోసం మనం ఏం చేయలేదో మనం దేవుని వైపు చూసుకొని తగ్గించుకొని అధికారులకు లోపడి మనం ముందుకుని వెళ్ళాలి. మన ఆగ్రహాలు, ఆశలు అన్నీ చాలా ఉండినా కూడా అది అన్ని విడిచిపెట్టుకొని దాన్ని అనుసరించకుండా దేవుని మాట ప్రకారము అధికారులకు లోబడి ఉండాలా. అప్పుడు మనము కృపలో నిలబడతాము. దేవుని ముందు భయభక్తితోనూ, మనుషుల ముందు కృపతోనూ మనం నిలబడాలా. ఎంత దేవుని ముందు మన భయభక్తి చూపాలా, నా మనుషుల ముందు మన కృపతో నిలబడాలా. అందుకోసం దేవుని దృష్టి మనలో నిలబడితే ఖచ్చితంగా మనం నిలబడగలుగుతాము. కీడుకు ప్రతి కీడు ఎవ్వరికి మనం చేయొద్దు. మనుషుల దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండేది. చూడండి, మనుషులకి ఏది యోగ్యమైనది అది మన ఆలోచన కలిగి ఉండితే మనకి మంచిది. అంతే సమస్త మనుషులతో మన సమాధానముగా ఉండాలా. మన జీవితంలో సమస్త జనులతో మన ఏది పురుగు సరే, సొంతం మీద సరే, అందరితో సమాధానముగా మనం ఉన్నవారుగా ఉండాలి. మన జీవితంలో దేవుడు మనల్ని మర్చిపోయిన దేవుడు కాదు. అయితే దేవుడు మనల్ని చూశాడు. మనం ఏం చేస్తాం, ఏం మాట్లాడతాం, ఏం చేస్తాం అన్ని దేవుడు చూసిన దేవుడుగా అన్నాడు. అందుకోసం మనల్ని మర్చిపోయిన దేవుడు కాదు, మనం పిలిచిన దేవుడు, నమ్మదగిన దేవుడు. మనల్ని ఏది నిత్య దగ్గర నడిపించడానికి ఆయన సర్వశక్తి మంతుడిగా అన్నాడు. అలాగే యెషయా గ్రంథంలో 49 అధ్యాయంలో 15-16 అధ్యాయం వాక్యం చూస్తే, 9 అధ్యాయము 15-16 వాక్యము చూస్తే, స్త్రీ తన గర్భము పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచును, వారైనా మరుచుదురు కానీ నేను నిన్ను మరువను. దేవుడు వాగ్దానం ఇచ్చున్నాడు. అయితే నిన్ను మర్చిపోయిన దేవుడు నేను కాదు చెప్పి వాగ్దానం ఇచ్చిన. చూడుము, నా అరచేతిలో మీదే నిన్ను చెక్కి ఉన్నాను. చాలా మంది తన పిల్లలను ఉపేక్షించిన వారుగా ఈ లోకంలో ఉన్నారు. అలాగా వారి పరిస్థితులు బట్టి కావచ్చు, అలాగా వారి సమస్యలు బట్టి కావచ్చు వారు ఉపేక్షించింది. అన్న దేవుడు మనల్ని విడిచిపెట్టడు. మనల్ని మరిచిపోయిన వాడు మరిచిపోలేదని చెప్పి వాగ్దానం ఇచ్చిన దేవుడుగా అన్నాడు. మన జీవితంలో దేవుడు వాగ్దానం ఇస్తాడు, నిన్ను మరిచిపోలేదు, నేను నీ అరచేతిలో నేను చెక్కి ఉన్నాను వాగ్దానం ఇచ్చి ఉన్నాడు. జోసెఫ్ జీవితంలో కూడా చూస్తే ఆయన జైల్లో ఉన్నప్పుడు ఇతరులకు మేలు చేశాడు. ఆయన ఇద్దరు వ్యక్తులు మేలు చేసినప్పుడు వారు జైలు నుండి బయటికి వెళ్ళిన తర్వాత జోసెఫ్ను మర్చిపోయారు. అయినా దేవుడు ఆయన మర్చిపోలేదు. తక్కిన సమయంలో హెచ్చించిన దేవుడుగా ఉన్నాడు. జోసెఫ్ దేవుని దృష్టిలో ఉన్నాడు కాబట్టి ఆయన పరిస్థితులలో తోడుగా ఉండి ఆయనను హెచ్చించాడు, విడిపించి ఆశీర్వదించిన దేవుడుగా ఉన్నాడు. చూడండి, ఆయన పరిస్థితుల్లో ఆయన విడిపించిన దేవుడు, ఆయన ఆశ్రయించిన దేవుడుగా ఉన్నాడు. మన దేవుడు మనము ఏ పరిస్థితిలో వెళ్ళిన వారుగా ఉండినాను అందరూ మనల్ని మర్చిపోయిన దేవుడు మర్చిపోడు. ఆయన దృష్టిలో మనము ఉన్నాము. ఆయన అరచేతిలో చెక్కి ఉన్నవారుగా ఉన్నాము. అరచేతిలో ఎప్పుడు మనుషులను కనబడిన చేయిగా ఉంది. ఎంత అరచేతి మనం చేయి చూస్తే మన దృష్టిలో ఎప్పుడు కనబడుతుంది ఆ చేయి. అలా మనము ఎప్పుడు దేవుని దృష్టిలో కనబడాలని ఆయన అరచేతిలో చెక్కి మనం నడిపిస్తారు. ఎంత దేవుడు ఎప్పుడునూ మనం చూడాలని ఆయన చేతిలో చెక్కి ఉన్నారు. దేవుని చేతిలో మనము కాపుదల, సంరక్షణ, ధైర్యము, బలము కలుగుతుంది. దేవుని చేతిలో మనం ఉన్నామని తలచితే చాలు మనకు ఒక ధైర్యం కలుగుతుంది, బలం కలుగుతుంది.
అలా కాపుదల మనకుంది, ఒక ధైర్యం మనకుంది, మన విశ్వాసం కలిగి ఉండాలా. దేవా, మీ చేతిలో నేనున్నాను, నాకు ఏ అపాయం రాదు, నన్ను మీ కాపుదలు నాకున్న కాబట్టి నా ధైర్యంతో ముందుకు వెళ్ళగానే మనం విశ్వాసం కలిగి ఉండాలా. మనము దేవుని చేతిలో ఉన్న వారము భయపడకుండా దేవుని కోసం నిలబడాల. దేవుని కోసం స్థిరముగా నిలబడిన వారిని దేవుడు మరిచిపోవుడు. ఇంత దేవుని ప్రేమ మరిచిపోయిన ప్రేమ కాదు. శ్రమ అయిను, బాధ అయిను, హింస అయిను, కరువు అయినను, ఏది వచ్చినా సరే దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాయదు. ఏదైనా దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాయదు. ఎంత దేవుడు మనల్ని ప్రేమిస్తాడు కాబట్టి మనం అన్నిట్లో విజయం పొందుతున్నాము. మరణమైనను, జీవమైనను, దేవదూతులైనను, ప్రధానులైనను, ఉన్నవి గాని రాబోవు గాని, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడిన మరి ఏది మన ప్రభు అయిన యేసుక్రీస్తునందని దేవుని ప్రేమ నుండి మనల్ని ఏది ఎడబాయదు. వాక్య సెలవిస్తుంది. అలాగా మరచిపోలేదని దేవుడు మాట సెలవిస్తున్నాడు. మరచిపోలేదు, ఎడబాయను ప్రేమ దేవుని ప్రేమగా ఉంది. అలా ఉన్న ప్రేమ మనము కలిగి ఉండాలా మన జీవితంలో. ఇప్పుడు ఇది మనకు చేసిన మేలు మనం తలుచుకోవాలా. ఎంతో మంది మనం చేయడానికి దేవుడు ఏర్పరచుకున్నాడు. వారిని మనం తలుచుకోవాలా. దేవా, మీరు మేలు చేశారు, ఆ వ్యక్తి ద్వారా మనం మేలు చేశారు, మనం తలుచుకొని మనం మేలు చేసిన వారు ఉండాలా. సౌలు జీవితం చూస్తే సౌలు దావీదుకి ఎన్నో కీడు చేశాడు సౌలు. అప్పుడు దావీదు ఆయన సంతానమును కూడా మేలు చేసిన వాడుగా ఉన్నాడు. ఆయన చంపడానికి కూడా సౌలు వచ్చారు అని అప్పుడు కూడా దావీదు ఏం చేశారు? మేలే చేశారు. అయితే దావీదు సౌలుకు మట్టు కాదు, ఆయన సంతానమును కూడా తలమురలు కూడా మేలు చేసిన వాడుగా ఉన్నాడు. దావీదు మెహీబోతు అని చెప్పి ఒక వ్యక్తి ఎంతగా ప్రేమించిన వాడుగా ఉన్నాడు ఆయన సౌలు కొడుకు. అందుకోసం మనము కీడు చేసిన వారుగా ఉండకుండా మనము ఏం చేయాలంటే మేలు చేసిన వారుగా ఉండాలి. మనకు కీడు చేసిన వ్యక్తులు కూడా మనం ఏం చేయాలంటే వారి సంతానమును కూడా మనం మేలు చేసిన వారుగా ఉండాలి. ఎంత కీడు మేలు చేసి జయించగలిగిన వారుగా మనం ఉండాలి మన జీవితంలో. కీడు చేస్తే మన కీడు చేయకుండా మేలు చేసిన వారుగా మనం మార్చపడాలి. ఎంత మేలు చేసిన వారి మీద దేవుడి దృష్టి నిలిపించున్నాడు. ఎంత మేలు చేసుకొని ముందుకు వెళ్ళిన వారి మీద దేవుడు చూసారు. దేవా, నా బిడ్డ మంచి కార్యాలు చేస్తా, ఈమె మేలు ఏది కీడు చేశారు చాలా మంది అనా, ఈమె దేవుని ప్రేమ చూపిస్తా దేవుడు చూశారు. అందుకోసం మనం మేలు చేసుకొని మనం ముందుకు వెళ్ళిన వారు కంటాలా మన జీవితంలో. మనం మేలు చేయడానికి మన అన్ని విషయంలో తగ్గిపోకుండా ముందుకు వెళ్ళాలి. అయితే చాలా మంది మేలు చేశారు, కొన్ని రోజులు చేశారు, తర్వాత ఆగిపోతారు. స్థిరముగా మనం చేసిన వారు కావడానికి ఉండితే ఖచ్చితంగా దేవుడు ఆశీర్వదిస్తాడు, నిలబడతాడు, ఆయన కృపలో నిలబడతారు. అందుకోసం దేవుడు మన పట్ల దీర్ఘ శాంతం గలవాడుగా ఉండింది. ఎందుకోసం చూస్తే ఆయన కనిపెట్టుతారు. ఎందుకోసం చూస్తే 1 పేతురు 3:19-20 వాక్యం చూస్తే దేవుడు ఎందుకోసం మన పట్ల దీర్ఘ శాంతము అన్నాడు. మనల్ని కనిపెట్టితే ఎందుకోసం చూస్తే ఆయన పేతురు రాసిన పత్రిక 1 పేతురు 3:19-20 వాక్యం చెప్పబడుతూ, నోవాహు దినముల్లో ఓడ సిద్ధపరచుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మ యొద్దకు ఆయన ఆత్మస్వరూపిగా వెళ్ళి వారికి ప్రకటించాను. ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. దేవుడు చెరలో ఉన్న వారిని ఆత్మస్వరూపిగా వెళ్ళి విడిపించారు. అక్కడ వాక్యం చదవాల్సింది. మనము చెరలో ఉన్న వారిని విడిపించిన వారుగా ఉండాలా. ఆత్మ బలంతో మనము సువార్త ప్రకటించిన వారుగా ఉండాలా. అందుకోసం దేవుడు దీర్ఘ శాంతంగా అన్నాడు. ఎందుకు మనం కనిపెట్టించున్నాడు? దీర్ఘ శాంతితో మనల్ని కనిపెట్టింది దేవుడు చేసిన మేలు. దేవుడు ఇది లోక విషయంలో, లోకంలో ఉన్న పిల్లలు ఏం చేయాలని దేవుడు కోరుకున్నాడో అది మనం చేసిన వారుగా ఉండాలి. మన జీవితంలో దేవుడి సిలువలు చేసిన కార్యాలు ఇద్దరు మనం పంచిన వారుగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. అందుకోసం మనము మాటల ద్వారా చాలా మందిని సాతాను చెరలో నుండి విడిపిస్తారు. ఎందుకంటే మన జీవితం ద్వారా మన ఒక్క మాట చాలు చెరలో నుండి, సాతాను చెరలో నుండి ఇద్దరు మనం విడిపించగలిగిన వారు మనము. అలాగే శక్తిని, అభిషేకం దేవుడు మనకి ఇచ్చున్నారు. అందుకోసం ఆ అభిషేకం మనం వాడుకోవడం మన జీవితంలో. దేవుడు మనల్ని హెచ్చించిన దేవుడిగా ఉన్నాడు మన జీవితంలో. మనం తగ్గల దేవుడు మనల్ని హెచ్చించిన వారు అంటారు మన జీవితంలో, మాటల ద్వారా, క్రియల ద్వారా. చాలా మంది సువార్త చెప్పిన కంటే వారి చేసిన కార్యాలు ఎక్కువ చెప్తారు. వారు
గొప్ప గొప్ప కార్యాలు చేసింది. వారి జీవితంలో ఏది వారు కోరుకుంది, ఏది ఆశపడింది అన్ని వారు సువార్తలా చెప్పుకున్నారు. అలా చెప్పకుండా దేవుడు సిలువలో చేసిన కార్యాలు మనం ఇతరులు చెప్పిన వారుగా ఉండితే ఖచ్చితంగా ఇతరులు రక్షణ పొందుతారు. అందుకోసం మన మాటల ద్వారా మనల్ని హెచ్చించిన వారుగా ఉండకుండా దేవుని హెచ్చించిన వారుగా మనము ఉండాల, మనము తగ్గాల. దేవుడు మనల్ని హెచ్చించబడాల, మన జీవితంలో దేవుడి నామం మన ద్వారా హెచ్చించబడాల. దానికోసం మనము ప్రతిని వారిగా ఉండాలి. దేవుడు మనలో హెచ్చించబడాలని మన ప్రతిని వారిగా ఉండాలి. మన జీవితంలో మన జీవితం ద్వారా దేవుని మనసు స్వభావం కనపరిచిన వారుగా ఉండాలి. దేవుడు ఉన్నాడు చెప్పి మన ద్వారా ఇద్దరు కనపరిచిన వారుగా ఉండాలి. మన ద్వారానే అందరూ దేవుడు ఉన్నాడు అని చెప్పిన వారుగా మార్చబడాలి. అందుకోసం మన మాటలు క్రియలు దేవుని ఇచ్చిన మాటలుగా క్రియలుగా ఉండాలి. అందుకోసం మన దేవుని కోసం మనం ప్రతిని వారుగా ఉండితే ఖచ్చితంగా దేవుని దృష్టిలో మనం ఉన్నాము. మన జీవితం కూడా ఆశీర్వాదముగా దేవుడు నడిపిస్తాడు. ఆయన మనుషులు చేసిన ఆశీర్వాదాన్ని పొందుకొని మన భూమిలో ఆశీర్వాదముగా నిలబడగలుగుతాం. ఈ వాక్యం ద్వారా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించిన ప్రార్థన చేస్తున్నాను. దేవా స్తోత్రం, పరిశుద్ధుడా జీవం కలిగిన దేవా స్తోత్రమయ్యా, మీ సన్ని మమ్మల్ని సమర్పిస్తామయ్యా. ఏసే ఈ సమయంలో మీరు మాతో మాట్లాడిన వాక్యం కోసం వందనాలయ్యా. ఏసయ్యా పరిశుద్ధుడా కీడు చేసిన వారు కూడా మేము మేలు చేసుకుని ముందుకు సహాయం చేయండి అయ్యా. తగ్గింపు హృదయంతో దీని మనసుతో మేము ముందుకు సాగడానికి మమ్మల్ని సహాయం చేయండి అయ్యా. ఏదాదో వేసే వాక్య వ్యతిరేకంగా మా జీవితం నుండి తెన్ను తీసివేసి మీ పరిశుద్ధ రక్తం ద్వారా మమ్మల్ని కడిగి మమ్మల్ని నడిపించి మీరు ప్రార్థనిస్తామయ్యా. పరిశుద్ధుడా మీ చిత్తానుసారం మీ సంకల్పం ఏంటిదో దానిలో మమ్మల్ని నడిపించండి అయ్యా. మీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచండి. రోజు రోజు మీ వాక్యం ద్వారా వేసి మమ్మల్ని నిలబెట్టండి ప్రార్థనిస్తామయ్యా. ఏసీ గొప్ప కార్యాలు చేయాలని ప్రార్థిస్తాము. మీ నామముకి మాత్రల కార్యాలు మా జీవిత పట్ల జరిగినట్టు సహాయం చేయండి. ఈ వాక్య విన్న వారి జీవితంలో కూడా గొప్ప కార్యాలు చేయండి అయ్యా. ఏసీయా ఎన్నో మేలులు మీరు చేశారు. ఆ మేలులు ఇతరులు పంచిన వారుగా నిలబెట్టండి అయ్యా. సువార్త కోసం మీరు మమ్మల్ని పిలుచుకున్నారు, నిలబెట్టారు. ఏసీయా దానికోసం గొప్ప ఆటని ప్రార్థిస్తామయ్యా. ఏసీయా వాళ్ళ దందతను ఆశీర్వదించండి అయ్యా. పరిశుద్ధుడా సహాయం చేయని ప్రార్థిస్తామయ్యా. మీ ఆశీర్వాదం ఏసయ్యా రోజు రోజు ఏసీ పొందుకొని ముందు సహాయం చేయండి అయ్యా. ఏసయ్యా మమ్మల్ని మీ సాయాన్ని సమర్పిస్తాము. ప్రార్థన మీద మీరు జవాబు వచ్చింది కాబట్టి వందనాలు అన్ని మగ మేము మీకు ఇస్తాము. ఏసు నామములో తండ్రి ఆమేన్. సో ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నందు ప్రియమైన వారలారా, ఈ మినిస్ట్రీస్ ద్వారా అనేకులు దీవించబడుతున్నారు. ఈ ఛానల్ ద్వారా దేవుని సత్యవాక్యం పరిశుద్ధాత్మ ప్రేరేపణతో అభిషేకించబడిన దైవజనులైన టిఆర్ రతీష్ గారు మరియు సిస్టర్ దేవి రతీష్ గారులచే అందించబడును. మరియు ప్రతిరోజు జరిగే జూమ్ ప్రేయర్ మీటింగ్లో పాల్గొనడానికి మా జూమ్ ఐడి 4786189683, పాస్కోడ్ 7. సమయం ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు, సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకు జరుగును. ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8501934577 మరియు 9010640084. పరిచర్యను బలపరచాలి అని ప్రేరేపించబడిన వారు మీ కానుకలను గూగుల్ పే, ఫోన్పే ద్వారా లేదా స్క్రీన్పై చూపించబడిన క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా 8501934577కి పంపగలరు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం ద్వారా ఈ సత్యవాక్యం ఇతరులకు అందించగలరు. ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.